ఫాదర్ విత్ ఎ మదర్స్ హార్ట్ అనేది హీబ్రూ వాళ్ళ లిటరేచర్ అలా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారని చూస్తాం. దేవుడు ఇద్దరిని చేసినప్పుడు ఒక పర్పస్తో వారిని అలాగే చేస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ రెండో అవకాశం ఉంటే ఎంతమంది మరలా స్త్రీలుగా పుడతారు అంటే చాలామంది చేయెత్తి చూపించడానికి హెజిటేట్ చేస్తారు. ఎందుకంటే వెంటనే మన మైండ్లోకి వచ్చే తలంపు ఫ్రేమ్ వర్క్ ఏంటి? సొసైటీ, కల్చర్, సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ దేవుడే అది నా చాయిస్ కాదు, స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలనేది అది గాడ్స్ చాయిస్ అనేది మనం చూస్తాం. బోత్ వర్ క్రియేటెడ్ ఈక్వల్లీ అండ్ పొటెన్షియల్లీ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అది జీవం అనే కృపావరంలో కూడా మీరు పాలువారంటే పరలోకంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారనేది కాదు, కానీ మనము దాంట్లో కూడా అంటే అక్కడ జీవంలో నిత్యత్వంలో కూడా దేవుడు ఎవరికి సిద్ధపరిచినటువంటి కృపను బట్టి, పొటెన్షియల్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాలను బట్టి వారిని ఆ జీవములో పాలివారిగా ఎంచుతాడు. పార్షాలిటీ ఉండదు అక్కడ. దేవుడు స్త్రీ పురుషులు ఎవరు పక్షపాతి కాదు అనే విషయాన్ని మనం చూసాం. సూటబుల్ హెల్ప్ మేట్. సూటబుల్ హెల్ప్ అంటే అసిస్టెంట్ కాదు. నాకేదైనా అవసరత వస్తే పిలిచేటటువంటి బెల్ కొడతారు కదా ఆఫీస్లో, పిలిచేటటువంటి అసిస్టెంట్ కాదు. సో ఐ నీడ్ యూ, ఆ మాట చాలా పవర్ఫుల్గా ఉంది కదా. ఆ ఒక్క మాట ఐ నీడ్ యూ మన జీవితంలో నేర్చుకోవాల్సిందంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఐ నీడ్ యూ. సో బోత్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ బట్ దే ఆర్ ఇంటర్డిపెండెంట్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడింది. ద రియాలిటీ ఆఫ్ గాడ్స్ డివైన్ ఫర్ టూ జెండర్స్. ఇది ఇద్దరును దేవుడు చేసినటువంటి విధానం, మ్యాస్కులినిటీ అండ్ ఫెమినిటీ. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం చూసాం. ఆర్ స్టాన్లీ వాళ్ళ డాటర్ ఏం చెప్పిందట వివాహం అప్పుడు? నీకు ఎలాంటి భర్త కావాలని అడిగితే నాకు నీలాంటి భర్త కావాలి అని అడిగిందట. అది తప్పేం కాదు, ఆమె చాలా రైట్ఫుల్గా అడిగింది. నేను చూశాను ఒక ఐడల్ హస్బెండ్ని ఈ ఫ్యామిలీలో నా కళ్ళ ముందు. రేపొద్దున నేను చేసుకోబోయే భర్త కూడా మీలాగుంటే చాలు డాడీ అని ఆమె చెప్పటం, అది పురుషులుగా మనకు ఎంతో సవాలుకరంగా ఉంది. సో ఈ స్టేట్మెంట్ని ఇంకొకసారి మళ్ళీ ఈ కోణంలో ఎక్స్ప్లెయిన్ చేయమని నేను అడుగుదాం అనుకున్నాను. Two different beings becoming one in marriage, two extreme different beings becoming one in salvation. ఓకే, సో అక్కడ చాలా డాక్ట్రిన్ ఉంది, చాలా థియాలజీ ఉంది. ఆ ఒక్క స్టేట్మెంట్లో కొంచెం ఐ విల్ రిక్వెస్ట్ సురేష్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే నాట్ ఆపోజిట్. డిఫరెంట్ అంటే ఆపోజిట్ కాదు. డిఫరెంట్ అంటే ఒక రైట్ ఒక రాంగ్ కాదు. డిఫరెంట్ అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేటువంటి కంక్లూజన్కి ఇమీడియట్గా జంప్ అవ్వద్దు. టు డిఫరెంట్ అనగానే ఆ మాటని డిఫరెంట్ అంటే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కాదు. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. డిఫరెన్సెస్ ఆర్ నాట్ ఎనిమిటీ. ఎనిమిటీ కాదు, శత్రుత్వం కూడా కాదు అన్న విషయాన్ని మనం చూసాం. సో మెన్ ఆర్ ఫ్రమ్, మెన్ చెప్పండి, వీఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ వీనస్. ఇద్దరు కలిసి లవ్లో పడి ఎక్కడ పడ్డారట? లవ్లో పడితే పడ్డారు, కానీ డైరెక్ట్గా భూమి మీద పడ్డారట. భూమి మీద పడి మెమరీ చిప్ లాస్ అయింది. ఇక తర్వాత కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. సో మెన్ ఆర్, కమ్యూనికేషన్ విషయాలకు వచ్చేసరికి మెన్ ఎట్లా ఉంటారు? మిస్టర్ ఫిక్స్, ఫిక్స్ ఇట్. విమెన్ ఎలా ఉంటారు? మిస్ఇంటర్ప్రెట్. ఓకే, తర్వాత స్ట్రెస్ విషయాలకు వచ్చేసరికి, ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి కేవ్స్ అండ్ వేవ్స్. ఇది చూస్తాం మనం. కేవ్లోకి వెళ్ళి కొంతసేపు తపస్సు చేసుకుని బయటకు వద్దాం అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఓకే, కానీ ఇమోషనల్ విషయాల్లో ఎట్లా ఉమెన్ ఎలా ఉంటారు, మెన్ ఎలా ఉంటారో ఆ విషయాలు మనం చూసాం. లెట్ యువర్ మ్యాన్ బి మ్యాన్ అండ్ యువర్ ఉమెన్ బి ఉమెన్. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సో మనం కనుక ఎప్పుడైతే వాళ్ళని అలాగ ఉండాలని పురుషులు స్త్రీల విషయంలో కానీ, స్త్రీలు పురుషుల విషయంలో కానీ ట్రై చేస్తారో,
పురుషుడుగా కనపడేటటువంటి పురుషుడు కాని ఒక వ్యక్తి ఇంట్లో వస్తాడట. స్త్రీలాగా కనపడుతూ ఉంటూ స్త్రీ కానటువంటి ఇంకొక వ్యక్తి ఇంట్లో తయారవుతారని మనం చూస్తాం. సో యా, బ్యూటీ అండ్ ద బీస్ట్, tortoise and the hare, romantic and mechanic, computer and radar, reporter and code speaker, achiever and lover and achiever. So women ఎప్పుడు కూడా బ్యూటీ కాన్షియస్, దే కెన్ డూ మల్టిపుల్ యాక్టివిటీస్ ఎట్ ఎ టైమ్, రొమాంటిక్ అండ్ చాలా క్విక్గా కొన్ని చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. And they're like a reporter, expressive, and they are emotional, and they are love conscious. So celebrate the differences. That's beautiful word. Celebrate the differences. And yeah. Questions ఏమైనా ఉన్నాయా? Yeah. అన్న, మరి నేచర్ అలా ఉందనుకు మనం నేర్చుకున్నప్పుడు దాన్ని ఎలా మార్చుకోగలం అనేది టాస్క్. ఇప్పుడుదా మనం మాట్లాడుకుంది అదే. ఇవి టిప్స్ కాదు, టిప్స్ పనిచేయవు ఫ్యామిలీ లైఫ్లో. ఆమెలాగా యాక్సెప్ట్ చేయటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు మీకు. మోరల్ అంటే నైతిక లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు, చిన్న చిన్న బిహేవియరల్ లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఆమె ఫెమినిటీని మార్చలేము, అదవుతుంది కదా. ఆమెలాగానే ఉండనివ్వాలి. ఏమి ఇంతే, దేవుడు ఏమైనా ఇలా చేశాడు, ఏమని నేనే అర్థం చేసుకోవాలని అనుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం నీకు అనుకూలంగా ఆమెను మార్చుకోవటం కాదు. అప్పుడు ఆమె కూడా నిన్ను అనుకూలంగా మార్చుకుంటే, ఇందా మాట్లాడుతుంది అదే, మనం వీఆర్ లూజింగ్ అవర్ యూనిక్ ఐడెంటిటీ. సురేష్ లానే ఉండాలి, నా భార్యలానే ఉండాలి, బట్ కలిసి ఉండాలి. ఇందా మాట్లాడుతున్నదే, టూ ఎక్స్ట్రీమ్ బీయింగ్స్ బట్ దే బికమ్ వన్. అంటే ఇద్దరు వాళ్ళకి వీళ్ళగా మారిపోతారని కాదు, వాళ్ళుగానే ఉంటారు. దేవుడు మనము రక్షణలో ఒకటయ్యాం, మనం దేవుళ్ళు అయిపోవట్లేదు. కానీ మనల్ని మెల్లగా దేవుడు శాంక్టిఫై చేసి తన పోలికలోకి మారుస్తున్నాడు. వివాహంలో కూడా నేను మెల్లగా ఇప్పటివరకు నాకు తెలియని ఒక పర్స్పెక్టివ్ నా భార్య దగ్గర నాకు అర్థమవుతుంది, హౌ టు అండర్స్టాండ్ ఎ ఉమెన్. సో తనని అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను ఎదుగుతున్నాను, అతను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆమె ఎదుగుతుంది. అండ్ దే బోత్ ఆర్ సాంక్టిఫైడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్, ఇన్ దేర్ మ్యారిటల్ లైఫ్. మెచ్యూరిటీ ఎప్పుడు నాకు నచ్చినట్టుగా బ్రతకటమేనా, లేకపోతే ఎదుటి వాళ్ళకి తగ్గట్టుగా కూడా బ్రతకటం? సో ఇక్కడ నేను నాకు అనుకూలంగా ఆమె నేను మోల్డ్ చేయట్లా, ఆమె ఇంకొంచెం మంచి పర్సన్గా ఎలా తయారవుతుందో దానికి నేను హెల్ప్ చేస్తున్నాను. నీకు అనుకూలంగా మార్చట్లేదు ఆమెని, దేవుడు తగ్గట్టుగా ఆమె శాంక్టిఫై షేపప్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇద్దరం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఆయన పోలికలోకి వెళ్ళాలి. సో నేను నేర్చుకుంటా ఉంటాను, ఆమె నేర్చుకుంటా ఉంటుంది. ఎవరిని మార్చరు. నేను సరి చేసుకుంటా ఉంటాను, ఆమె సరి చేసుకుంటా ఉంటుంది. ఆమె సరి చేసుకునేది కూడా దేవుణ్ణి బట్టే, నా కోసం కాదు. నా కోసం అయితే అది సెల్ఫిష్. యామ్ ఐ ఎ గుడ్ మ్యాన్? గుడ్ హస్బెండ్ కంటే ముందు గుడ్ మ్యాన్. యామ్ ఐ ఎ గుడ్ ఉమెన్? ఇఫ్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్, దెన్ ఐ విల్ బి ఎ గుడ్ హస్బెండ్. సో నేనేమంటున్నానంటే మ్యాన్హుడ్ మీద మనసు పెట్టండి. భర్తగా ఎలా ఉండాలి, భార్యగా ఎలా ఉండాలి, భార్యను ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి, భర్తను ఎలా మన మాట, ఈ టిప్స్ ప్రమాదకరం, ఈ ఫ్యామిలీస్ని పాడు చేస్తాయి. ఒక మ్యాన్ లాగా నేను ఒక పరిపూర్ణ పురుషుడిలాగా తయారవుతూ ఎలా ప్రవర్తించాలో నేను నేర్చుకుంటున్నప్పుడు, ఒక మంచి గృహిణిలాగా ఆమె తయారవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యూటీ అక్కడ సస్టైన్ అవుతుంది. ఉమెన్ ఎప్పుడు మ్యాన్ని ఇష్టపడుతుంది, మ్యాన్ ఎప్పుడు ఉమెన్ ఇష్టపడతాడు. పర్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో నేను సరిగా తయారవ్వాలి, నేను నేర్చుకోవాలి. నేను సరిగా ఉంటే ఆమె కూడా సరిగా తయారవుతూ ఉంటే ఆ హార్మోని పెరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే నేను ఇలాగే ఉంటాను,
నాకు కంఫర్ట్గా ఫ్రిక్షన్ లేకుండా నిన్నేం చేయాలంటే సెల్ఫిష్నెస్ అవుతుంది. డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఆర్ డూ యూ వాంట్ టు చేంజ్ హర్ సెల్ఫ్? అదే టాస్క్. నేను నేర్చుకుంది ఏంటంటే ఆమె సంగతి తర్వాత నేను నేర్చుకోవాలి. అలాగే నేను నా ఇండిపెండెన్సీ, నా వ్యక్తిత్వాన్ని ఆమె కాళ్ళ దగ్గర పెట్టట్లేదు. దేవుడు ఉద్దేశించిన ఒక మ్యాస్కులినిటీని నేను ట్రై చేస్తున్నాను. నాకు రాదు అది అంత ఈజీగా, బట్ ఐ రియల్లీ వాంట్ టు బి ఎ మ్యాన్ బిబ్లికల్లీ. ఐ ట్రై మై బెస్ట్. మెల్లగా దేవుడు తయారు అవుతానో లేదో తర్వాత సంగతి. బట్ నా గోల్, ఐ వాంట్ టు బికమ్ ఎ రియల్ హస్బెండ్. ఐ వాంట్ టు బికమ్ ఎ రియల్ మ్యాన్. ఆ కోణంలో ఆమె కూడా అలా అనుకోని కనుక డెడికేట్ చేసుకుంటే డెఫినెట్లీ ఒక గ్రోత్ ఉంటుంది ఫ్యామిలీస్లో. అండ్ మన కుటుంబ సభ్యులు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, మన పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. వీడు పెళ్లి కంటే పెళ్ళి అయిన తర్వాత ఇది చక్కగా తయారయ్యాడు, మోర్ మెచ్యూర్డ్గా, మోర్ రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఇప్పుడు చక్క పెద్దరికంగా వ్యవహరిస్తున్నాడు, మ్యాన్లీగా ఉన్నాడు అని ఎవరైనా అంటే దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బికమింగ్ వన్ అన్న మాటలో వీఆర్ నాట్ లూజింగ్ అవర్ ఇండివిజువల్ ఐడెంటిటీ. మ్యాన్ తన ఐడెంటిటీని, ఉమెన్ తన ఐడెంటిటీని పోగొట్టుకోవట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ థాట్ టు దిస్. త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మేయుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్, బట్ 3 persons. Father is Father, Son is Son, and the Holy Spirit is Holy Spirit, but they 3 are one. ఆ వన్ అన్న మాటలోనే ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. అక్కడ వన్ అంటే ఫాదర్ సన్ అయిపోవాలా, సన్ ఫాదర్ అయిపోవాలా, ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అయిపోవాలా. 2 distinguishable persons, 3 distinguishable persons, but one Godhead. దైవతత్వం, దేవుడు అనాలంటే ఆ తత్వములో ఉండాల్సినటువంటి దైవత్వం ముగ్గురులో ఒకటే. బట్ తండ్రే, కుమారుడే, పరిశుద్ధాత్ముడే. మ్యారేజ్ కూడా ఇదే కదా మోడల్. దే షల్ బికమ్ వన్. వారు ఏక శరీరమగుదురన్నప్పుడు పురుషుడు, స్త్రీ ఇద్దరు కూడా వివాహంలో ఒక్కటవుతారు. వన్ అన్న మాటలో కూడా ఇదే మీనింగ్. పురుషుడే, స్త్రీయే, కానీ వాళ్ళిద్దరూ ఒక్కటి, వన్ అన్న మాటలో చూస్తున్నాం. అక్కడ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఇద్దరిలో సమానంగా కామన్గా ఉన్నదేంటి? ఇమేజ్ ఆఫ్ గాడ్. దైవ పోలికలో, సృష్టిలో దేవుడు వాళ్ళని సృష్టించినటువంటి ఆ యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్ అన్న మాటలో ఇద్దరు సేమ్. ఇందాక ఎట్లాగైతే త్రిత్వంలో, తత్వంలో ముగ్గురు ఒకటే, 99%, 90%, 80% అన్నట్టుగా ఏమి భేదం లేదు. దైవతత్వంలో ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఏక దైవంగా కనపడుతున్నారు. మ్యారేజ్లో కూడా స్త్రీయే, పురుషుడే, కానీ ఇద్దరు ఒక్కటి, వన్. ఆ వన్నెస్లోకి, ఆ వన్ యూనిట్కి, ఆ ఎకాద్ అనేటువంటి హీబ్రూ వర్డ్లో ఉన్నటువంటి ఆ సమానత్వంలోనికి రావడానికి ఇద్దరిలో కామన్గా, సమానముగా ఉన్నది ఏంటంటే దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఆ యొక్క క్రియేషన్లో దేవుడిచ్చినటువంటి ఆ ఐడెంటిటీ. ఇది కేవలము బిబ్లికల్ అకౌంట్లోనే మనం చూడగలుగుతామండి. లోకంలో ఇంకెక్కడ కనపడదు ఇది. అర్థమవుతుందా? ఈరోజు నేను కొత్తగా విన్న మాట అంటే దాన్ని రక్షణకి కనెక్ట్ చేస్తూ చెప్పినటువంటి మాట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాడ్ అండ్ మ్యాన్, 2 different and extremely different కదా. We are extremely sinners and God is extremely holy, and we are becoming one. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో we are becoming one with Christ. నువ్వు అంత పర్ఫెక్ట్ అయిన తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తానని ఆయన అనలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ డింగింగ్ సమ్ గ్రౌండ్. ఓకే, ఈ థాట్. ఇంకో క్వశ్చన్ అన్న, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే మ్యాన్ అండ్ ఉమెన్ టుగెదర్ దే ఆర్ ఇమేజ్ బేరర్స్ కాబట్టి దే మేక్ విజిబుల్ ద ఇన్విజిబుల్ అని చెప్పారు కదా. మేకింగ్ ద విజిబుల్ ఇన్విజిబుల్ అంటే అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క ఆయన ఆ పోలికను మనకి ఇచ్చాడు కదా, దాన్ని ఈ లోకానికి
కుటుంబంగా ఫ్యామిలీగా చూపించాలి అన్నట్లుగా మనం చూసాం. సో మ్యాన్ ఆర్ ఉమెన్ యాజ్ అ సింగిల్ ఆల్సో దే ఆర్ ద ఇమేజ్ బెరర్స్ కదా. సో కెన్ దే నాట్ మేక్ ద విజిబుల్ ద ఇన్విజిబుల్? ఎస్, ఆఫ్ కోర్స్. అంటే పెళ్లి కానంత వరకు నేను వ్యక్తిగా అంటే సింగిల్గా ఉంటూ విశ్వాసగా ఉంటూ దేవుడి స్వరూపాన్ని నేను రిఫ్లెక్ట్ చేస్తాను. పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎఫర్ట్ పెరిగింది ఇప్పుడు అంతే. సో దేవుని పోలికలో చేయబడ్డాను. ఆ పోలికను నా అనుదిన జీవితం రిఫ్లెక్ట్ చేసే ఒక అవకాశం, ఒక పని దేవుడు మనకు పెట్టాడు. యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఆన్ దిస్ ఎర్త్ వీ రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. అంటే మనసు పెట్టాలి మనం దాని మీద. నా లైఫ్ అలా ఉండాలి, నా క్రియలు అలా ఉండాలి, నా ప్రవర్తన అలా ఉండాలి, నా స్వభావం, నా వ్యక్తిత్వం అలా ఉండాలని మనం అనుకోవాలి. సో వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఒక్కలుగా కానీ జంటగా కానీ మనకు అప్పగించబడిన పని అయితే ఇదే. వీ రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. ఎఫ్ఎస్సి పత్రికలో హస్బెండ్స్ ఎలా ఉండాలి అంటే క్రీస్తుని పోలి ఉండాలి. అంటే మ్యారేజ్కి అల్టిమేట్ గోల్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. భార్యాభర్తలకి ఎవరు ఆదర్శం అంటే యేసుక్రీస్తు వారే. ప్రభువును పోలి నడుచుకుంటూ ప్రభువు పోలికను రిఫ్లెక్ట్ చేసే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. బాగుందా లేదా, సక్సెస్ అయ్యామా లేదా తర్వాత సంగతి. ఆ ప్రయత్నమే మనకి ఇవ్వబడిన పని. ఏ స్థాయి వరకు మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తామనేది వీ నో వీ కెనాట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. బట్ మనకు పని ఏంటంటే ఐ వాంట్ ఇమిటేట్ క్రైస్ట్ ఇన్ మై పర్సనల్ లైఫ్, నెక్స్ట్ లెవెల్లో ఇన్ మై ఫ్యామిలీ లైఫ్. సో భార్యాభర్తలు వాళ్ళకి అప్పగించబడిన పనిని వాళ్ళు నెరవేరుస్తున్నప్పుడు వాళ్ళు కుటుంబంలో క్రైస్ట్ని వాళ్ళు ప్రదర్శిస్తారు అనేది బైబిల్ చెప్తున్న ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ సూత్రం. అదే మనకు ఇందాక ఏం చేయాలి కాదు, నేనేం చేయాలి. నా బాధ్యత నేను చేసినప్పుడు, తన బాధ్యత తను చేసినప్పుడు వీ టుగెదర్ వీ రిఫ్లెక్ట్ క్రైస్ట్. అది పెళ్ళి అయినా అవ్వకపోయినా, పెళ్ళి తర్వాత ఒకవేళ విడోగా ఉన్నా కూడా ఈ రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఇమేజ్ అనేది ఎప్పుడూ మనకుండే పని. ఏ స్థితిలో ఉన్నా సరే దానిని అనుగుణంగా జీవించటమే మన గోల్. సో కపుల్స్గా ఉన్నప్పుడు కపుల్స్గా ఉండే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తున్నాం అంతే. యా, ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్గా యాజ్ అ బ్యాచులర్ ఆర్ స్పిన్స్టర్ ఆర్ మేబీ విడో ఆర్ విడోస్గా ఉన్నప్పుడు దేవుని యొక్క పోలికను చూపించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అవును. బట్ అంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఆర్ మోర్ మేబీ గ్లోరియస్ వెన్ ఇట్ కమ్స్ టు టుగెదర్ ఆర్ మ్యారేజ్? వండర్ఫుల్. ఇందా మనం ఎఫ్ఎస్సి మాట్లాడుకుంటున్నాం. ఎఫ్ఎస్సిలో పురుషులు ఎలా ఉండాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి పోల్చినప్పుడు, స్త్రీలని సంఘానికి పోల్చినప్పుడు, సో కుటుంబంలో ఈ ఎక్సర్సైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను కేవలం దేవుడి పోలికలో చేయబడ్డాను, దేవుడి పోలికను ప్రతిబింబిస్తున్నాననే కాన్సెప్టు కొంచెం విస్తరించి నేను గాస్పల్ని ప్రదర్శిస్తున్నాను, సాల్వేషన్ని ప్రదర్శిస్తున్నాను, యేసుక్రీస్తు వారు నా కొరకు ఏ విధంగా మరణించారో, యేసుక్రీస్తు వారు నన్ను ఎలా ప్రేమించారో, యేసుక్రీస్తు వారికి సంఘం ఎలా లోబడిందో ఆ ప్రేమను గుర్తించి, సో సువార్తలో ఇమిడి ఉన్న ఆ గ్రేస్, ఆ ఫర్గివ్నెస్, ఆ లవ్, ఆ ఒబీడియన్స్ నేను ఫ్యామిలీలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా ఇలా అన్నాడు, స్త్రీకి రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. హౌ టు ఒబే అన్నప్పుడు ఎవరిని చూసి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా లోబడ్డాడో ఆయన జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కిందకు వచ్చాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. సబ్మిషన్ అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. ఉమెన్ షుడ్ లుక్ ఎట్ క్రైస్ట్, హౌ టు బీ సబ్మిసివ్. Men should look at Christ, how to love my wife.
ఎంతగా ప్రేమించాడు? ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఎలా లీడ్ చేస్తాడు ఫ్యామిలీని? భార్యను ఎలా గైడ్ చేస్తాడు? భార్యను ఎలా పోషిస్తాడు? భార్యను ఎలా సంరక్షిస్తాడు? ఇవన్నీ మళ్ళీ ఎక్కడ నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. సో కపుల్ ఇద్దరు ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. దానిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ కలిసి సంఘం కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారో, సంఘం ఆ ప్రేమకు ఎలా లోబడిందో, ఆ గాస్పల్ సారాంశాన్ని మనం ఎవ్రీడే ఫ్యామిలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. వెనెవర్ ఐ లవ్ మై వైఫ్, ఐ ఇమిటేట్ క్రైస్ట్. వెనెవర్ ఐ సబ్మిట్ టు మై హస్బెండ్, ఐ ఇమిటేట్ క్రైస్ట్. Whenever I forgive my spouse, I imitate Christ. Whenever I sacrifice for my family, I imitate Christ. ఏమైనా చేసుకున్న కాడి నుంచి నా జీవితం ఇట్లా అయిపోయింది అనుకోవటం వేరు, ఇటువంటి సందర్భంలో నేను ప్రభువుని పోలు జీవిస్తున్నా అనుకోవటం వేరు. నేను చెప్పినంత ఈజీ కాదు అది, బట్ ఇట్స్ ఎ గ్రేట్ టాస్క్, గ్రేట్ ప్రివిలేజ్ టు ప్రాక్టీస్ ద గాస్పల్. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. సువార్తను అభ్యాసం చేసే స్థలాలు 2 ఉన్నాయట. ఎఫ్ఎస్సి పత్రిక ఆధారంగా సువార్తను అభ్యాసం చేసే స్థలాలు అంటే నా ఇంట్లోనూ నా సంఘంలోను. సంఘంలో కూడా రకరకాల భిన్నమైన వ్యక్తులు ఉంటారు, ఫ్రిక్షన్స్ ఉంటాయి, భరించాలి, సహించాలి, క్షమించాలి, సాత్వికంతోనూ ఒకళ్ళనొకళ్ళు ఫర్గివ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో కూడా అంతే. ఇవన్నీ ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. వీ ఫర్గివ్ ఎవ్రీడే, వీ బేర్ వన్ అనదర్ ఎవ్రీడే. ఈ 2 స్థలాలలో సువార్త నేను ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ దెన్ ఐ గో అవుట్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. నేను అందుకే చాలాసార్లు యూత్ మీటింగ్స్లో చెప్తా ఉంటాను, మీకు ఎవరికైనా సువార్త బాగా అర్థం అవ్వాలంటే పెళ్లి చేసుకోండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే వాడు ఆ చట్టంలోకి ఇరుక్కున్నాక చెరుకు రసం మిషన్ కదా, అందులోకి వెళ్ళాక ఓ ఇలా ఉంటుందా అని అర్థం అవుతుంది. నేను నెగిటివ్గా చెప్పట్లేదు, నేను పాజిటివ్గా ఎంకరేజింగ్గా చెప్తున్నాను. వెన్ యూ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లోకి నువ్వు దిగినప్పుడు ఫర్గివ్నెస్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది, యాక్సెప్టెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది, సబ్మిషన్ అంటే ఏంటో తెలుస్తుంది, బేర్ చేయటం అంటే ఏంటో తెలుస్తుంది, సాక్రిఫైస్ అంటే ఏంటో తెలుస్తుంది, ఆ వ్యక్తి కోసం నావి వదులుకోవటం అంటే ఏంటో తెలుస్తుంది. You understand the gospel in a better way and you practice the gospel in your everyday life. That makes family or marriage different from personal life. ఇక్కడ నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, అక్కడ నాకు ఎదురు అదర్ ఫిగర్ కూడా దేవుడు పెట్టిన ఫిగరే. నేను నో అనలేను, బట్ యాక్సెప్ట్ చేయటానికి నేను ఫైట్ చేస్తాను, స్ట్రగుల్ అవుతూ ఉంటాను. ఒక ప్రాక్టికల్ ల్యాబ్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. థియరీ అంతా బయట, ప్రాక్టికల్స్ అని ఇంట్లో అనమాట. వీ ప్రాక్టీస్ గాస్పల్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మ్యారేజ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? దినకర్ అన్న, మీరు మ్యాన్హుడ్ గురించి, ఉమెన్హుడ్ గురించి చెప్పేటప్పుడు ఈజ్ దట్ ప్రిన్సిపల్స్ అందరికీనా? అంటే మ్యాన్హుడ్ చెప్పినప్పుడు మగవారందరికీ అలాంటి తత్వాలే ఉంటాయా? ఉమెన్హుడ్ గురించి చెప్పిన ఆడవాళ్ళందరికీ అలాంటి తత్వాలే ఉంటాయా? ఎందుకని అడిగానంటే కొన్ని ఒక 80% మీరు చెప్పినవి కలుస్తున్నాయి, ఒక 20% లైక్ మాట్లాడే విషయాల్లో ఐ స్పీక్ లాట్, కొంచెం కన్సైజ్డ్గా మా వైఫ్ చెప్తుంది. సో ఒకవేళ అలాంటివి కనుక పొరపాటు అయ్యి ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి? థ్యాంక్ యూ, దిస్ ఎ గుడ్ క్వశ్చన్. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా యూనివర్సల్గా వైడ్లీ యాక్సెప్టెడ్ అబ్జర్వేషన్స్. ఇవి 100% అందరికీ వర్తించవు, జనరల్ సాధారణ అభిప్రాయాలు. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా దేవుడు ఆదామును తయారు చేశాడు, ఒక పర్ఫెక్ట్ ఉమెన్గా హవ్వను తయారు చేశాడు. వీళ్ళిద్దరూ పాపం చేయటం వల్ల మొత్తం డిస్టార్ట్ అయిపోయింది, మ్యాన్హుడ్ డిస్టార్ట్ అయిపోయింది,
ఉమెన్హుడ్ కూడా డిస్టార్ట్ అయిపోయింది. సో అందరు స్త్రీలు ఒకేలాగా ఉండరు ఫాలెన్ నేచర్లో. అందులో కూడా ఒక్కో మనిషికి ఒక్కొక్క డిస్టార్షన్ ఉంటుంది. మ్యాన్హుడ్లో కూడా అన్నీ ఒకేలాగా ఉండరు, రకరకాల డిస్టార్షన్స్ ఉంటాయి. సో అందుకే ఇందా మాట్లాడారు, మనకున్న ఒకే ఒక రోల్ మోడల్ యేసుక్రీస్తు వారు. ఉమెన్ ఇటే చూడాలి, మ్యాన్ ఇటే చూడాలి. సో ఇప్పుడు అందరు స్త్రీలు ఒకేలాగా లేనప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇందాక మనం చెప్పుకున్నవి జనరల్ అబ్జర్వేషన్స్ కాబట్టి వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు అనేది ఒకవేళ మీరు తీసుకోకపోయినా, మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, ఓకే నా భార్య నేను ఒకటి కాదు కాబట్టి, నా భార్య కూడా ఫెమినిటీ ఉన్న వన్ కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఈవెన్ నేను ఎలా అర్థం చేసుకోగలను అనైనా నేను తీసుకోవాలి. అర్థమవుతుందా? అట్లీస్ట్ నా భార్య మ్యాన్హుడ్ అనేది పూర్తిగా అర్థం కాకపోయినా అసలు మా ఆయన సంగతి ఏంటనైనా అర్థం చేసుకోవాలి. ఎందుకు? దట్స్ వేర్ ద ఫ్రిక్షన్ కమ్స్. అయితే ట్రూ మ్యాన్హుడ్, ట్రూ ఉమెన్హుడ్ బైబిల్లోంచి మనం నేర్చుకోవాలి. ఒకరోజు నేను 103వ కీర్తన అనుకుంటాను, దాని పాటగా రాశారు, దేవ సంస్తుతి చేయవే మనసా అని. సడన్గా ఒక చరణం నా చెవిలో పడింది. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల. అంటే నాకేమనిపించిందంటే, తండ్రులు ఏం చేస్తారు? కొడుకుల పైన జాలి చూపిస్తారు. అప్పటి వరకు నాకు ఆ పాయింట్ తెలియదు. అరే ఇది 103వ కీర్తనలో ఉందా అని మళ్ళీ వెనకెళ్ళి చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీ మీద ఎంత జాలి చూపించాను అని చెప్పొచ్చు. ఎవరు జాలి చూపించే రోల్ మోడల్? దేవుడే. కానీ దేవుడు ఎంత హంబుల్గా దాన్ని ప్రజెంట్ చేశాడంటే, ఇది ఒక ఫాదర్ తన కొడుకుల్ని ఎలా అలా చూస్తున్నారా నేను మిమ్మల్ని అన్నాడు అనమాట. అక్కడ నాకు ప్రిన్సిపల్ కనపడింది. ఒక ఫాదర్ ఏం చేయాలి అంటే జాలి చూపించాలి పిల్లల మీద. డిసిప్లిన్ కంటే మించి నేను ముందు నా పిల్లలకి ఏం చేయాలంటే జాలి. నా కూతురు ఏదో మిస్టేక్ చేసింది, కొడుకైనా కూతురైనా ఓకే కదా. ఇప్పుడు నా కూతురు మిస్టేక్ చేసింది, నేనేమనాలి? ఏం అంటానా? నా పరువు దిహేసావు అంటానా? నా పరువు ఇంపార్టెంటా, నా జాలి ఇంపార్టెంటా? సో ఐ షుడ్ ప్రాక్టీస్ దిస్ క్వాలిటీ రాదర్ దాన్ ద క్వాలిటీ దట్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సొసైటీ. సమాజంలోంచి నేను అరువు తెచ్చుకున్న వాల్యూ పక్కన పెట్టి బైబిల్ నాకు చెప్తున్న ఒక ప్రిన్సిపల్, తండ్రులారా మీ పిల్లల్ని మీరు కూర్చోబెట్టి బోధించండి అని. ద్వితీయోపదేశకాండం అన్నాడు, యు టీచ్ యువర్ సన్స్. అనుకున్నా నేను నా పిల్లల్ని కూర్చోబెట్టి నేను మాట్లాడాలి. ఐ షుడ్ టీచ్ దెమ్. సో కొన్ని ప్రిన్సిపల్స్ నేనేం చేస్తున్నానంటే, వాక్యంలో ఎక్కడెక్కడైతే కుటుంబానికి తల్లిదండ్రులకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని నేను పిక్ చేసుకుంటాను. సో మ్యాన్హుడ్లో నేను నేర్చుకున్న పాయింట్, మ్యాన్హుడ్ అంటే ఫాదర్ అంటే జాలి చూపిస్తాడు. లోకం అలా చెప్పదు, లోకం అలా చెప్పదు. మ్యాన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఉమెన్తో ఎలా మాట్లాడాడు? అమ్మా అని పిలిచాడు. లోకం ఏం చెప్పుద్ది? లోకంలో బయట సమాజంలో ఉన్న డెఫినేషన్స్ తీసుకోవద్దు మీరు, అవి కుటుంబాన్ని పాడు చేస్తాయి. బైబిల్లో తీసుకుందాం. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయో, మ్యాన్ ఎలా ఉండాలి, ఉమెన్ ఎలా ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఫెమినిటీ కోణంలో చెప్పండి, ఉమెన్కి ఏం ఉండాలి? అంతసేపా? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఆమె పెంచుకోవాలి. హౌ టు సేవ్ మై ఫ్యామిలీ, హౌ టు బిల్డ్ మై ఫ్యామిలీ, ఇట్స్ అ సైన్ ఆఫ్ ఫెమినిటీ. సో నేను వెతుక్కోవాలి, కానీ బైబిల్ నిండా మ్యాన్హుడ్కి ఉమెన్హుడ్ సంబంధించిన ప్రిన్సిపల్స్ కనపడుతున్నాయి. అవి నేను నేర్చుకొని అవి నేను మార్చుకోవాలి, కానీ నేను అకార్డింగ్లీ ఎలా బిహేవ్ చేయాలో ఆ టిప్స్ వద్దు. అప్పుడు మనం చెస్ ఆట ఆడుతున్నాం, ఆమెకు తగ్గట్టుగా నేను
టిట్ ఫర్ టాట్ అంటే చేతులార ఫ్యామిలీని పాడు చేసుకుంటాను. నేను అల్టిమేట్గా దేవుని పోలికలోకి ఎదగాలి, నా భార్య కూడా ఎదగాలి. అది నేను వాక్యం నుంచి నేర్చుకోవాలి. సో మీకు అర్థమైంది కదా. ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. అందరు అలా ఉండరు, కానీ అందరికీ యూనివర్సల్గా అప్లై అయ్యే కొన్ని ప్రిన్సిపల్స్ బైబిల్ ఇచ్చింది. నేను చెప్పిన వీటినే ఫన్ కోసం కానీ క్లారిటీ కోసం కానీ ఒక ప్రాబ్లం ఎక్కడుందో చెప్పడానికి ఉపయోగపడుతుంది, కానీ అల్టిమేట్ ఆన్సర్ బైబిల్లోంచి వస్తుంది. నేను మెకానిక్ననే యాక్సెప్ట్ చేస్తే చాలు నేను, బట్ నేను హౌ టు బీ రొమాంటిక్ అంటే మాత్రం నేను మళ్ళీ బైబిల్లోకి వెళ్ళాల్సింది. సో లోకం ఇచ్చే ప్రిన్సిపల్స్ నేను తీసుకోవట్లా, అండర్స్టాండ్కి ఒక చిన్న ప్లాట్ఫామ్ కింద వాడుకుంటున్నాం, అదంతే. బట్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద స్క్రిప్చర్స్ దట్ టీచెస్ యూ ద ట్రూ మ్యాన్హుడ్ అండ్ ద ట్రూ ఉమెన్హుడ్. యా. బ్రదర్ మరి అంటే మ్యాన్ ఇలా ఉమెన్ ఇలా అనేది చెప్పారు కదా. ఇప్పుడు ఉమెన్కు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాట్ అబౌట్ దట్? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అంటే బై నేచర్లోనే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లాగా మనం చూసుకోవాలి? యా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం పెద్ద లోతైన ప్రశ్న ఇది. ఏంటంటే నేను చూస్తున్న భార్యాభర్తలు కొంతమందిని ఎవరినైతే చూశానో చిన్నప్పటి నుంచి, అరే ఉంటే వీళ్ళలాగా ఉండాలిరా, ఉమెన్ అంటే ఇది, మ్యాన్ అంటే కొన్ని మైండ్లో పడిపోయినాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎంత పనిచేస్తుందంటే తెలియకుండా వాళ్ళలో ఉన్న కొన్ని మంచి క్వాలిటీస్ అవన్నీ మూట కడితే నా వైఫ్ అలా బిహేవ్ చేయాలని కోరుకున్నాను. నా వైఫ్ ఏమందంటే, అది నువ్వు కట్టుకున్న మూటది, అసలు మన దగ్గర మూటలే లేవంది. ఉమెన్ కూడా విత్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యామిలీ లైఫ్కి ఎంటర్ అవుతుంది. హస్బెండ్ అంటే ఇలా ఉండాలని తను ఊహించుకుంటుంది. ఊహించుకోవటం తప్పేమీ కాదు. ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్. ఇందాక చెల్లి అన్నట్లుగా ఉమెన్కి నార్మల్గానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సహజ సిద్ధంగా స్వాభావికంగా వచ్చేస్తాయి. యా. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ తప్పేం కాదు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఈ వ్యక్తిలో ఫుల్ఫిల్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే హీఈస్ నాట్ పర్ఫెక్ట్, హీఈస్ ఆల్సో గ్రోయింగ్. మనం ఎలాగైతే విశ్వాసంలో కొంచెం ఎదుగుతున్నామో తను కూడా ఎదుగుతున్నాడు, ఆమె కూడా ఎదుగుతుంది. తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్, ఆ ఐడియల్ స్థాయికి ఈ వ్యక్తి ఇంకా రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఆ వ్యక్తి రీచ్ అవ్వలేదు కాబట్టి ఏం చేద్దాం? నేను అనుకున్నట్టుగా ఈ వ్యక్తి లేడు, నేను ఊహించింది ఏది ఈ వ్యక్తి చేయటం లేదు, ఏం చేద్దాం? మార్చేద్దామా? ఏమంటున్నాడు? నేను లెక్చరర్ని, దేశంలో ఎవరి తల తిప్పినా నాకు కనపడుతుంది. పూర్తిని అంటున్నాను, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి మార్చేసే ఇది కూడా క్రిస్టియన్ మ్యారేజ్లో లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే, నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకున్నా, ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే బాధపడటం, డిసప్పాయింట్ అవ్వటం సహజమే, కానీ ఈ వ్యక్తి ఈ స్థాయిలో లేడు కాబట్టే నా ఫ్యామిలీ ఇలా ఉంది అని మాత్రం అనకండి. ఏమైనా అర్థమైందా? బికాస్ మీ జీవిత సాఫల్యానికి కారణం మ్యారేజ్ కాదు, మీ ఫుల్ఫిల్మెంట్ దేవుడిలో ఉంది, హస్బెండ్లో లేదు, వైఫ్లో లేదు. మీ లాంగింగ్ దేవుడు తీరుస్తాడు కానీ హ్యూమన్ స్పౌస్ కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా లేనప్పుడు నేర్పించుకుందామా, నిదానంగా చెప్పుకుందామా, ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడుకొని నువ్వు ఇలా ఉంటే నాకు ఇంకా బాగుంటుందని చెప్పుకుందామా, ఆ స్థాయికి నేను వస్తూ ఆ స్థాయికి నువ్వు కూడా వచ్చేలాగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుందామా అనేది టాస్క్.
నువ్వు ఇలా లేవు కాబట్టి, నువ్వు అప్ టు ద మార్క్ కాదు కాబట్టి, నీ వల్ల నేను నష్టపోయాను అన్నప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిసప్పాయింట్మెంట్, ఒక డిస్కరేజ్మెంట్ ఫ్యామిలీలోకి వచ్చేసాక తెలియకుండా మనం చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఒక ఫుల్ఫిల్మెంట్ని ఒక వైఫ్ హస్బెండ్ ఇస్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ నువ్వు పెట్టేశాక 1000 కేజీలు బరువు తీసుకెళ్ళి నువ్వు హస్బెండ్ మీద పెడుతున్నావు, 1000 కేజీలు బరువు తీసుకెళ్ళి నువ్వు వైఫ్ మీద పెడుతున్నావు. నువ్వు ఇలా ఉంటావని అనుకున్నా, నువ్వు అలా ఉండట్లేదు, నువ్వు ఎప్పటికి తయారవుతావు, అందరూ బాగున్నారు చూడు, అందరూ బాగున్నారు చూడు అని ఎప్పుడైతే ప్రెషర్ పెట్టావో, ఈ వ్యక్తి తను మొయ్యలేని ఒక బరువు వాడు మోస్తాడా, చచ్చిపోతాడా? అది కింద పడి నలిగిపోతాడు. అందుకే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనం మన స్పౌజ్ని మెల్లగా తయారు చేసుకుందామా, తొక్కి పెట్టేద్దామా? అది మన టాస్క్. ఇది నాకు ఎక్కడ జ్ఞానోదయం ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించడని ఆ మహాశయుడు ఆపితే బాగుండేది. ఎవరైనా పౌలు గారు ఆపల. స్త్రీలారా మీ భర్తలు లోబడినానని ఆపేశాడు. పురుషులారా ప్రేమించని ఆపాడు, ఆపల. ఆ తర్వాత 4-5 పేరా రాశాడు పెద్దగా. చూస్తారు ఎవరైనా ఒకళ్ళు? హుషారుగా ఎవరు చదువుతారు? కడుపులో బాధ అంతా వ్యక్తం చేస్తా ఏబీ చదువుతాడు. ఎంత బాధ ఉందో ఇప్పుడు తెలుస్తుంది నీకు. ఎప్పట్లో తెరవాడు ఏబీ ఆ ప్యాసేజ్. పురుషులార దగ్గర నుంచి చదువు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాను ఈ లైన్ చదివి. ప్రేమించంటే బాగానే ఉంటుంది. ఏం చేశాడు? ఆమె డాగ్ ఉంటుందంట, ఆమెకి ఏం చేస్తాడు? ముడతలు ఉంటాయంట, కళంకం ఉంటుందట, ఏం చేయాలి? ఆయనే కడుక్కుంటాడట, ఆమెనే నిష్కళంకంగా ఆయనే తయారు చేసుకుంటాడట. మళ్ళీ పవిత్రంగా తయారు చేసుకొని పక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఏమంటాడు? ఏమే నా వధువు అంటాడట. దాని కొరకు ఏం చేస్తాడంటే అవసరమైతే ప్రాణం పెట్టేస్తాడు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నా ఎక్స్పెక్టెడ్ తగ్గట్టుగా నువ్వు లేవని అనడట ఆయన. అలాగే ఉన్నావు నువ్వు, బట్ నేనేం చేస్తానంటే, ఇదిగో పెద్ద ప్రొసీజర్ ఉంది, ఇవన్నీ చేసుకుంటూ వెళతాను, నిష్కళంకంగా పవిత్రంగా తయారు చేసుకుంటాను, అండ్ మళ్ళీ నా పక్కన నిలబెట్టుకొని దిస్ ఈజ్ మై బ్రైడ్ అని చెప్పుకుంటాను. ఈ ప్రాసెస్లో నేను ప్రాణం పెట్టడానికి కూడా ఐఎమ్ రెడీ. తను తాను అప్పగించుకున్నాడు. సో క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు నాకు ఇబ్బంది కలిగిస్తుందంటే, ఎందుకు ఆర్ యు విత్ మీ? నా స్పౌస్ నన్ను ఎప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ అందదు, రీచ్ అవ్వదు. నేనే ఆమెను ఎలా ఎక్విప్ చేసుకోవాలో ఆ బాధ్యత తీసుకోవాలి, నేర్పించుకోవాలి, తయారు చేసుకోవాలి. అండ్ అగైన్ గాడ్ గివెన్ వైఫ్ అని చెప్పుకోవాలి, గాడ్ గివెన్ హస్బెండ్ అని చెప్పుకోవాలి. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఒక కంటెంట్మెంట్ని నీ స్పౌజ్ నుంచి ఎప్పుడైతే నువ్వు ఆశిస్తావో, వాడు దేవుడిలాగా ప్రవర్తించలేక సస్తా ఉంటాడు. మీరు ఎప్పుడైనా హస్బెండ్స్ ఫ్రస్ట్రేషన్ అనుంటారేమో, ఇంతే నేను, ఇక నా వల్ల కాదు, నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేనంటాడు. ఎందుకు? వాడికి చేతగా అనేది వాడిని చేయమంటే వాడికి రాదు. కానీ వాడు ఒక హస్బెండ్ లాగా నేను
ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో వాక్యంలో కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉంటే నిదానంగా ఒక స్థాయికి వస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు. 100% వాడు నెరవేరుస్తాడని అనుకోవటం తప్పు. ఎందుకంటే వాడు కూడా ఒక బలహీనుడైన వ్యక్తి అనుకున్నప్పుడు ఎంత ఉందో దాన్ని బట్టి దేవుడు స్తోత్రం. ఏవైతే లేవో దట్స్ వేర్ వీ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వీ ట్రై టు హెల్ప్ హిమ్ రీచ్ దట్ లెవెల్ అని అనుకుంటున్నాను. మరి యా, నేను ఎక్కడో చదివాను ఒక మాట, మ్యారేజ్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెసిలిటేషన్. సాటి అనే సహాయం అన్న మాటని యాడ్ చేస్తూ ఇట్స్ ఆల్ అబౌట్ ఫెసిలిటేటింగ్ వన్ అనదర్. హెల్ప్ మేట్ ఎందుకు నాకు కావాలంటే ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్ అండ్ ద వైస్ యువర్స్ ఆల్సో. సో ఐ థింక్ చాలాసార్లు ఎక్స్పెక్టేషన్స్లో మనం ఫ్రస్ట్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్, మనం రేపు టాపిక్స్లో వాటిని డిస్కస్ చేస్తాం, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవటం. ఒకవేళ కమ్యూనికేట్ చేసినా కానీ ఇందాక చూసాం కదా, కోడ్ లాంగ్వేజ్ అండ్ మళ్ళీ దానికి ఇంటర్ప్రిటేషన్స్ అవి ప్రాపర్గా మనము రీచ్ అవ్వకపోవటం. సో ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు, ఎక్స్పెక్టేషన్స్ ప్రాక్టికల్గా రీచబుల్గా రియలిస్టిక్గా ఉన్నప్పుడు తప్పకుండా వాటిని కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ టైంలో ఇద్దరిలో కూడా సైంటిఫికేషన్ అనేది, ఇద్దరిలో కూడా మార్పు అనేది దానికి అనుగుణంగా చేంజ్ అవ్వటం అనేది అవసరం అవుతుంది. రైట్?